ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंद 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 कल्याण वेंकटेश्वर गोविंद 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 कल्याण वेंकटेश्वर गोविंद 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 देव पूजित गोविंद 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 श्रीनिवास गोविंद 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 श्रीनिवास गोविंद नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंद गोविंद तिरुमल वास गोविंद गोविंद श्री पद्मावती प्रिया गोविंद नंद नंदना गोविंद गोविंद श्री पद्मावती प्रिया गोविंद नंद नंदना गोविंद गोविंद हरे गोविंद गोविंद करुणा सागर गोविंद श्री वेंकटेश्वर गोविंद गोविंद दिव्य मंगल रूपा गोविंद 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 श्रीनिवास गोविंद 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 श्रीनिवास गोविंद नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंद गोविंद तिरुमल वास गोविंद गोविंद ఓం హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసమంగాపురములో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. అదిగో స్వామివారు 6వ నాడు సాయంకాలం స్వర్ణ రథోత్సవంలో ఊరేగుతూ భక్తులందరికీ కూడా
అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. స్వర్ణరథము శ్రీనివాసస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదట. అదిగో స్వర్ణమయమైనటువంటి రథములో స్వామివారు దేవేరులతో కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారులు స్వామి యొక్క భక్తులంతా కూడా చూడండి స్వర్ణ రథాన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మాడవీధుల్లో స్వామి యొక్క రథాన్ని మేము కూడా మోసి లాగి అనుగ్రహానికి మేము కూడా పాత్రలవుతాము అని చెప్పి ఆ స్వామి యొక్క వైభవాన్ని కూడా చూడండి ఎంత గొప్పగా. అంటే వాహనాల ముందు సాగే సమయములో బ్రహ్మశూన్య రథము గజ అశ్వ వృషభాదుల సంరంభము చూడండి స్వర్ణ రథోత్సవం ఎంత గొప్పగా. ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చూడండి ఎంత ఆకర్షణీయంగా నృత్యాలన్నీ కూడా చేస్తూ కోలాటంగా స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురం అంటేనే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పి స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి సంపూర్ణ పాత్రలు అవుతూ ఉంటాం. తిరుమల వెళ్ళలేని వారమంతా కూడా అటుగా మనం మంగాపురం ఒక్కసారి దర్శనం చేసుకొని రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్లుగా స్వామి యొక్క స్వర్ణమయమైనటువంటి ఈ రథాన్ని మనం చూస్తే రథంలో ఉన్నటువంటి ఈ పరమాత్మను మనం సందర్శిస్తే చూడండి ఉభయ దేవేరులతో కూడా స్వామి పుష్పాలంకరణలతో ఎంత శోభాయమానంగా వెలుగొందుతూ అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. స్వామివారే మన చెంతకు వేంచేసి వస్తూ ఉన్నాడు. నవమం నవరత్నం చ బ్రహ్మా చ కమలాసనః నిధిగ్రహాశ్చ ఖండంచ రంధ్రోభావశ్చ లబ్ధకః. నవమం నవరత్నం బ్రహ్మా కమలాసనః నిధిః గ్రహః ఖండః రంధ్రః భావః లబ్ధకః. ఈ 9 సంఖ్యకు పేర్లుగా చెప్తూ ఉంటారు సంజ్ఞాని ఘంటువు. అదిగో గజేంద్రుడు చూడండి స్వామి యొక్క సేవలో తరిస్తూ స్వామి సేవలో మీరే కాదు మేము కూడా ఎల్లప్పుడూ తరిస్తూ ఉంటాము అని చెప్పి ఆ గజరాజులు కూడా స్వామివారి యొక్క సేవలో పునీతులవుతూ ఉన్నారు. భగవంతుడు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనేటువంటి 4 గుర్రాలు పూంచినటువంటి రథాన్ని ఎక్కి విహరిస్తాడట. మరి దానికి రథసారథి ఎవరు అని చెప్పి అంటే దారకుడు అని చెప్పి చెప్తారు. మరి ఆ రథం మీద ప్రయాణిస్తున్నటువంటి ఆ పరమాత్మను ఎవరైతే దర్శిస్తారో వారంతా కూడా భగవద్వైభవాన్ని ఘనంగా వర్ణించినట్లుగా కూడా భాగవత గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. అంటే భగవంతుణ్ణి మనం కనులారా చూసి స్వామివారిని ఆ పరమాత్మను స్వామిని దర్శించి మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చమని చెప్పి స్వామిని అడిగితే ఆ స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్థల పురాణం కూడా ఏమని చెప్తుంది అనంటే శ్రీనివాస మంగాపురము అనేటువంటిది కూడా నారాయణవనములో శ్రీనివాసస్వామి కళ్యాణమైన తర్వాత పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరాడట. మరి పెళ్ళైనటువంటి దంపతులు 6 నెలలు కొండెక్కకూడదు కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం చేయకూడదు అని చెప్పి అగస్త్య మహర్షి చెప్పాడట. అంటే ఆ అగస్త్య ఆశ్రమంలోనే 6 నెలల పాటు విడిది చేసి ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలోనే తిరుమల కొండ కింద ఇక్కడ ఉన్నటువంటి మంగాపురంలో గడపటము అనేటువంటిది స్వామి చేశారట. మరి స్వామి 6 నెలల పాటు ఈ ప్రదేశమంతా కూడా సంచరించారు కాబట్టి ఆ స్వర్ణం రథము యొక్క వైభోగం చూడండి. సకలములైనటువంటి దేవతాగణమంతా కూడా అదుగో ఆ స్వర్ణరథం మీదే వేంచేసినట్లుగా స్వామివారి యొక్క ఈ స్వర్ణమయమైనటువంటి రథాన్నంతా కూడా కలుముల నీనెడు కలకంఠి ఎలనాగు వర్తించు నెవ్వాని వక్షమందు జనదృక్పకోరక సంఘంబునకు సుధా పానీయ పాత్రమే భవ్యముఖము సకల దిక్పాలక సమితికి నెవ్వాని బాహుదండంబులు పట్టుగొమ్మ ఆశ్రిత శ్రేణికేయధిపుని పాద రాజీవ యుగ్మంబులు పేరుగడల. స్వామి యొక్క ఈ సేవలో తరిస్తే బ్రహ్మోత్సవ సమయంలో ఏ చిన్న సేవ చేసినా కూడా అనంతములైనటువంటి ఫలాలు లభిస్తాయి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అంటే ఒక అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అలాగే ఈ సేవలో పాల్గొన్నటువంటి వారికి కనీసం నీళ్ళిచ్చినా కూడా మజ్జిగిచ్చినా కూడా స్వామివారి యొక్క సేవలో తరించి అనంతములైనటువంటి ఫలాలు పొందుతారు అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మరి స్వామి ఒక్కొక్క రోజు ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ 9 రోజులు కూడా
ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ మనకి ఏం సందేశం ఇస్తున్నారు అని చెప్పి అంటే, స్వామి ఎంత గొప్పగా అనేకములైనటువంటి స్వర్ణకాంతులీనేటటువంటి ఈ రథంపై ఊరేగుతూ ఆనాడు ద్వారకలో కృష్ణుడు ఆ ద్వారకా ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆనందాన్ని ఏదైతే కలిగించాడో, అదుగో స్వర్ణరథస్థుడైనటువంటి మాధవుడు కూడా భక్తులందరికీ కూడా సమస్తములైనటువంటి గతిని సిద్ధింపజేస్తాడు, మోక్షాన్ని సిద్ధింపజేస్తాడు అని కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఉచ్చై శ్రమ సమస్వం జగజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడం త్రయీమయం ఏకైకం సమధిష్టాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్వితః. అంటే స్వామివారు అదిగో స్వామివారికి నీరాజనాన్ని కూడా ఇప్పుడే సమర్పించారు. భక్తుల యొక్క కోరికతో అనుగ్రహంతో స్వామివారికి సమర్పించినటువంటి ఈ నీరాజనాన్ని భక్తులంతా కూడా స్వీకరిస్తూ ఉన్నారు. స్వామి ఒకరోజు ఉచ్చేశ్రవమైనటువంటి అశ్వం మీద, ఐరావతం మీద, ఆదిశేషుని మీద, అలాగే వేదస్వరూపుడైనటువంటి నిన్న రాత్రే మనం చూసాం శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవంగా గరుడోత్సవము అనేటువంటిది ఎంత వైభవోపేతంగా జరిగిందో. అంటే ఇలా ఒక్కొక్క వాహనం మీద శ్రీదేవి భూదేవులతో కూడా శ్రీనివాస భగవానుడు అధిరోహించాడు. మరి ఈ తిరువీధుల్లో కూడా భక్తజనులందరికీ కూడా కనువిందు చేస్తూ విహరిస్తూ ఉన్నాడు. అంటే ఈ మహోత్సవాన్ని చూడాలనుకున్నారట. మరి ఇక్కడికి వచ్చినటువంటి చూడండి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. మనం చూస్తున్నాం వాహన సేవలు కదులుతూ ఉంటే ఆ సేవల్లో ముందుగా తంత్రివాద్యాలు, తాళవాద్యాలు, మరి ఆనాడు బ్రహ్మ ఉత్సవాన్ని జరిపితే మరి ఆ ఉత్సవాన్ని జరిపిన సమయంలో ముందుగా గంధర్వులు కూడా ఉండి పాటలు పాడారట. మరి అలాగే నృత్యవాద్యాలతో ఆనాడు అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. మరి వందిమాగధులంతా కూడా శ్రీనివాసుని యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారట. మరి అలాగనే ఇక్కడ కూడా చూడండి శ్రీనివాస మంగాపురంలో తిరుమలలో ఎలాగైతే స్వామికి ఆశ్వీజ మాసములో ఎంత గొప్పగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, మరి స్వామికి శ్రీనివాస మంగాపురంలో కూడా ఈ 9 రోజులు విశేషంగా వైభవంగా ఈ ఉత్సవాలు అనేటువంటివి జరిపితే శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పి కూడా శ్రీనివాసుని యొక్క ఉత్సవ దినము పుణ్యప్రదమట, పాప వినాశకరము అని చెప్పి ఆనాడు బ్రహ్మదేవుడే కొనియాడాడట. అంటే ఇక్కడ చూడండి ఈ మంగాపురం ఎంత గొప్పదో. ఇక్కడ వీరంతా కూడా విచ్చేసి స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకి మనం అంతా కూడా పాత్రలమవుతూ ఉంటాం. ఇక్కడ స్వామి తిరుమలకు వెళుతూ 2 వరాలు ఇచ్చాడట భక్తులందరికీ కూడా. ఎవరైతే తన దర్శనం కోసం తిరుమలకు రాలేనటువంటి భక్తులు స్వామి యొక్క అర్చావతార రూపంతో దర్శన భాగ్యం వారందరికీ కూడా కల్పిస్తాను. అలాగే పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు, అలాగే ఎవరికైతే పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని కూడా అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే స్వామి ఎంత విశేషంగా చూడండి, తిరుమలకు వెళ్ళలేని వారికి దర్శన భాగ్యాన్ని కల్పించి మనం అర్చావతార రూపాన్ని మనం తిరుమలలో దర్శిస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, మనో ఉత్తేజకరంగా ఉంటుందో ఇక్కడ మంగాపురంలో స్వామివారి యొక్క దర్శనాన్ని మనం కలిగించుకుంటే కూడా అంతే రకమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. అంటే స్వామి యొక్క సేవలో తరించేటటువంటి భక్తులు ఈరోజు మనం గజేంద్రుని చూస్తూ ఉంటే గజేంద్ర మోక్షం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ గజేంద్రుడు ప్రార్థించిన వెంటనే నిత్యానపాయనటువంటి మహాలక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువే పరిగెడుతూ వచ్చాడు. అంటే భక్తుల కోసం, భక్తుల్ని అనుగ్రహించడం కోసం స్వామి ఎంత తపన పొందుతాడో. ప్రహ్లాదుడు లాంటి భక్తులు, ధ్రువుడు లాంటి భక్తులు వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.
సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో రథోత్సవము బ్రహ్మోత్సవ శోభతో ఎంతగా వెలుగొందుతుందో చూడండి. స్వామివారు ఈ తిరువీధుల్లో సంచరిస్తూ సకలములైనటువంటి పుణ్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. స్వామి యొక్క బ్రహ్మోత్సవం ఎంత జనాకర్షంగా ఉందో ఉదయించేటటువంటి సూర్యుని యొక్క కాంతులతో కూడా ఈ మేరు పర్వతం వంటి రథంతో చూడండి ఇరువైపులా కూడా ఆ రథం యొక్క ఎంత గొప్పగా ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవులతో కూడా మధ్యలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆలయ గోపురాన్ని తలపిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఆ రథాకారం చూడండి.
అంటే రథంలో ఉన్నటువంటి ఆ కేశవుణ్ణి చూస్తే మనకు కలిగేటటువంటి లాభాలు ఎంత గొప్పగా ఉంటాయో తత్వజ్ఞానం ఏమని చెప్తుంది అనంటే కఠోపనిషత్తు కూడా ఆత్మకు శరీరానికి ఉండేటటువంటి సంబంధాన్నే రథయాత్రతో పోల్చి చక్కగా వివరించారు. అదిగో స్వామి యొక్క సువర్ణమయమైనటువంటి రూపం చూడండి, ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి చిద్విలాసమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని మనం సందర్శిస్తే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. శరీరమే రథమట, అలాగే బుద్ధి ఏంటి అంటే సారథిగా చెప్తారు, మనస్సు అనేది కళ్ళెమట, మరి ఇంద్రియాలు అనేటువంటివి గుర్రాలుగా చెప్తే ఆ ఇంద్రియ విషయాలు అవి పరుగులు తీసేటటువంటి మార్గాలుగా చెప్పారు. మరి మన ఆత్మలో భగవదంశగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతర్యామిగా ఉండి రథికుడిగా చెప్తే మరి ఇక్కడ గుర్రాల వంటి చూడండి, ఆ గుర్రాలు రథానికి ముందున్నటువంటి గుర్రాలు మనకు సందర్శనం అవుతూ ఉన్నాయి. ఆ గుర్రాల వంటి ఇంద్రియాలు అనేటువంటి మనస్సు అనేటువంటి కళ్యంతో అదుపు చేసి రథం వంటి శరీరాన్ని మీ బుద్ధి అనే సారథి ద్వారా చక్కగా మార్గంలో ప్రయాణం చేసి రథికుడైనటువంటి ఆత్మను నన్ను గుర్తించి సేవించి తరించండి అని చెప్పి హితబోధ చేస్తున్నట్లుగా ఈ రథయాత్ర కొనసాగుతూ ఉన్నదండి. అంటే స్వామి ఇలా రథంలో ఊరేగుతూ సమస్త భక్తకోటిని అనుగ్రహిస్తే ఆ వైభవాన్ని వర్ణించాడట తాళ్లపాకన్నమాచార్యులు. దేవదేవుడిక్కుడది దివ్యరథము మా వంటి వారికెల్ల మనోరథము మిన్ను నేలానొక్కటైన మేటి తేరు కన్నుల పండువైన శ్రీకాంతుని తేరు కన్ను పండులాగలాయగన్న వారికందరికి వెన్నుడేగి నిల్లది ఓ వీధులను అది ఎక్కె దిరుతేరు అసురుల బెదరగా త్రిదశలు చెలగగ దేవదేవుడు కదలె బండి కండ్లు ఘనమైన మ్రోతతోడ వెదజల్లు కాంతులతో వీధులను. అంటే స్వామిని మనోహరంగా వర్ణించాడండి. ఈ రథోత్సవంలో తిరువీధులలో ఆ రథం వెళుతూ ఉన్నదట. భక్తులంతా కూడా అక్కడ స్వామివారిని దర్శిస్తూ ఉన్నారట, హారతులు సమర్పిస్తూ ఉన్నారట. ఇంత గొప్పగా స్వామికి ఆ స్వర్ణ రథోత్సవ సమయంలో ఇవన్నీ కూడా హారతులన్నీ సమర్పిస్తూ ఉంటే ఇంత గొప్పగా ఈ శవంలో ఎవరైతే భక్తితో స్వామికి సేవ చేస్తారో ఈ శవంబున భక్తితోనెవ్వరైనా అన్న వస్త్రార్థ గృహపాత్ర ఆర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులను భవింతురు భాగ్యంబులవనియందు. శ్రీనివాస మంగాపురంలోని స్వామి యొక్క దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ గాలిగోపురాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క గంభీర స్వరూపాన్నే చూశారట నాడు ఢిల్లీ సుల్తానులు. వాళ్ళంతా భయపడిపోయి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారట. మరి కాంచీపురంలో ఉన్నటువంటి సుందర్రాజస్వామి అనేటువంటి అర్చకునికి స్వామి కల్లో కనపడ్డారట. తనకు పూజాధికాలు నిర్వహించమని చెప్తే అప్పటి నుండి కూడా ఆలయంలో ఈ పూజాధిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన తిరుమలలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయో మంగాపురంలో కూడా అంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మనం చూసినటువంటి ఈ వాహన సేవలన్నింటిలో కూడా రాత్రి జరిగిన గరుడ సేవ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రథోత్సవం కానీ ఎంత గొప్పగా స్వామి యొక్క ఈ సేవను మనం చూస్తూ ఉంటే ఎంతగా శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహానికి భక్తులంతా కూడా పాత్రులవుతూ ఉన్నారో మనకు తెలుస్తూ ఉన్నది. అంటే మనం పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యకార్యం చేశామో, ఏ నోములు నోచామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి కలిగినటువంటి అదుగో శ్రీనివాస స్వామిని పాపాలు నశించి శుభాలు కలిగేటట్లుగా అదుగో ఈ వెంకటాచలపతిని కూడా కన్నులారా మనం చూడగలుగుతున్నాము అనంటే స్వామి ఎంత గొప్పగా అనుగ్రహించడానికి భక్తులందరినీ కూడా తరింపచేయడానికే ఇదిగో ఈ భూలోకం వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి తిరుమలకు చేరుకొని మరి స్వామి యొక్క కళ్యాణానికి ఏ విధంగా అయితే ఈ తిరుమల సమీపంలో ఉన్నటువంటి తిరుపతి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో స్వామి నెలకొని ఉండి ఎంతగా అందరినీ ఆదరిస్తున్నాడో చూడండి.
ఏమి తపం వనర్చితమో ఏ సుకృతిం వనరించినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా కామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు గూడ నఖమ్ములుడగన్. రథము మనోరథము. రథము శరీరము లాంటిదైతే మనోరథము ఆ శరీరములో ఉన్నటువంటి మరి ఆ కోరికను తీర్చమని చెప్పి ఆ భగవంతుడిని మనం అడుగుతూ ఉన్నాం. ఆ భగవంతుడు ఏ విధంగా అయితే కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి అందరూ కూడా తిరుమల వైపు ప్రయాణం చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని పొంది మనం మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా స్వామివారి ముందర ఉంచలేము. కానీ స్వామి యొక్క పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి అత్యాస్వరూపమైనటువంటి దర్శనాన్ని మనకి కలగగానే ఎంతో అనుభూతిని చెందుతాం. మరి అంత అనుభూతిని బ్రహ్మోత్సవ సమయాల్లో కూడా స్వామివారిని చూస్తే మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఉత్సవాల కంటే కూడా బ్రహ్మోత్సవాలలో స్వామి వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పి పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఆ స్వామి యొక్క పరమానంద స్వరూపుడు ఆయన మాయావి. మరి వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టాడు స్వామి, లక్ష్మీదేవితో కూడా విహరించాడు అని చెప్పి కూడా హరివంశులో శేషధర్మం వర్ణించిందండి. అంటే మాయావీ పరమానంద త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. ఒక మాట మనం చెప్పుకోవాలండి. అంటే వైకుంఠాన్ని విడిచిపెట్టి మరి స్వామి లోకహితాన్నే కోరాడు. మరి వెంకటాద్రిపై వెలిశాడు. మరి స్వామిని వెతుకుంటూ కూడా మిగతా దేవతలంతా కూడా వచ్చారు. భగవంతుడు దర్శించి ఆనందించారు, ఆ భగవంతుడిని చూశారు. అంటే ఇక్కడ చూడండి, స్వామి వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి భూలోకానికి విచ్చేశాడంటేనే మనకు అర్థమవుతూ ఉంది స్వామి మన అందరినీ కూడా అనుగ్రహించటానికే, లోక కళ్యాణార్థమే, మానవ భక్తులందరినీ కూడా తరింపజేయడానికే. ఇదిగో ఇక్కడున్నటువంటి పర్వతాల మీద వెలిసినటువంటి ఆ శుభ సంఘటన అండి. అంటే ఒక మాట చెప్పుకోవాలి మనం, భగవంతుడు భక్తుల పాలిట కల్పవృక్షము. ఎందుకంటే ఒక స్వామి బ్రహ్మదేవుడే విష్ణు భగవానునికి నమస్కరించాడట, ఒక మాట చెప్పాడట, ధ్వజ సమారోపణము దొల్తదగు మహోత్సవంబు చేయంగా అభిలాషవరల నాకు ఏతదుత్సవమునకు నీవియకునుము కమలవాసినితో గూడె కమలనాభా. అంటే ఓ శ్రీయప్పతి, ధ్వజారోహణపూర్వకంగా నీకు మహోత్సవం చేయాలి అని చెప్పి అభిలషించుచున్నాను అన్నాడట. ఆ ఉత్సవాన్ని లక్ష్మీదేవితో కూడా అంగీకరింపమని చెప్పి ప్రార్థిస్తున్నాను అని చెప్పి విన్నపం చేశాడట. అప్పుడు లక్ష్మీనారాయణుడు అంగీకరించాడు. మరి శ్రీనివాస భగవానుని అనుమతితో ఆనాడు బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైతే తిరుమలలో, అంతే రీతిలో శ్రీనివాస మంగాపురంలో కూడా అదిగో ఈ ఉత్సవాలన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయండి. ధ్వజారోహణంతో ప్రారంభమై 9 రోజుల పాటు ఇక్కడ జరిగేటటువంటి ఈ ఉత్సవాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క అనుగ్రహమే అనుగ్రహం అండి. మనసారి నామము కడు ఆనందకరము. నళినాక్షుని శ్రీనామము, నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. ఫలసారము బహుబంధమోచనము, ఫలసారము బహుబంధమోచనము. తలచవో
తలచవో తలచవో తలచవో తలచవో తలచవో మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. నగధరు నామము నరకహరణము నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. కడగి శ్రీ వెంకటపతి నామము కడగి శ్రీ వెంకటపతి నామము బడి బడినే సంపత్కరము కడగి శ్రీ వెంకటపతి నామము బడి బడినే సంపత్కరము అడియాలం అతి సుఖమూలము అడియాలం బిల అతి సుఖమూలము తడవవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము. ఓం నమో వెంకటేశాయ. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞస్త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోపి కలౌ సంకీర్త్య కేశవం. శ్రీనివాస మంగాపురములో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క స్వర్ణరథములో ఉభయ దేవేరులతో కూడినటువంటి ఆ స్వామివారి యొక్క సందర్శన భాగ్యాన్ని పొందినటువంటి భక్తుల యొక్క అదృష్టమే అదృష్టమండి. అంటే కృతయుగములో ధ్యానం చేత ముక్తి పొందారట, త్రేతాయుగములో యజ్ఞముల చేత ముక్తి పొందారట, ద్వాపర యుగములో అర్చనల చేత ఎటువంటి ఫలితం కలుగుతుందో అదుగో కలియుగములో ఈ ఫలాన్నంతా కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తనతో లభిస్తుంది అని చెప్పి విష్ణు పురాణం చెప్తూ ఉన్నదండి. స్వామివారి ఆలయాన్ని తలపించే విధంగా రథములో ఉన్నటువంటి స్వామిని మనం దగ్గరగా సందర్శనం చేసుకుంటూ ఉన్నాం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా భగవంతుడు నేను యజ్ఞాల్లో జపయజ్ఞాన్నై ఉన్నాను అని చెప్పి విభూతి యుగంలో స్వామి చెప్పి ఉన్నారు. అంటే భగవన్ నామ ఉచ్చారణ ఏం చేస్తుంది అని చెప్పి అంటే శబ్ద తరంగాలు మనస్సునంతా కూడా శుద్ధి చేస్తాయట, హృదయాన్ని శాంతపరుస్తుందట. అంటే నామం ఏదైతే ఉందో అది నారాయణుడు అని చెప్పి మనం గ్రహించినట్లయితే
మధురమైనటువంటి ఆ నామసాధన మానవుణ్ణి మాధవునిగా మారుస్తుందట. భగవన్నామం ఆశ్రయించినటువంటి వ్యక్తి భగవద్భక్తుడవుతాడు. భగవద్భక్తుడు ఎప్పుడైతే అయ్యాడో ఆయనకి అసాధ్యమనేది ఏది కూడా ఉండదు. అదిగో చూడండి, ఇప్పుడంతా కూడా భక్తులు మేము నారీమణులం కూడా మేము స్వామి సేవలో తరిస్తాము అని చెప్పి ఆ స్వర్ణరథోత్సవంలో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పాల్గొని స్వామి యొక్క సేవలో ఏ విధంగా తరిస్తున్నారో చూడండి. అబలలు అంటారు, కాదు మేమంతా కూడా సబలలమే అని చెప్పి నిరూపించుకుంటూ స్వామి సేవలో పునీతులవుతూ ఉన్నారండి. అంటే తమహం ఉపహృత శృతానాం కామపూరం నతోస్మి అని చెప్పి తనను ఎవరైతే భక్తులు ఆశ్రయిస్తారో వారందరి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడట. అలాగే రక్షణ ఏదైతే ఉంటుందో అది అందించేటటువంటి వాడిని శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పి భాగవతం 8వ స్కందంలో చెప్పి ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అనంటే ఏకాంత భక్తితో పరాత్పరుడైనటువంటి అదుగో ఈ భగవంతుణ్ణి ఉత్తమగతిగా భావించాలట. ఎల్లప్పుడూ కూడా మధుసూదన్నే మనం చింతించాలట. అప్పుడు అది మోక్షప్రాప్తికి దోహదపడుతుంది అని చెప్పి మహాభారతంలో శాంతి పర్వం కూడా తెలియజేయబడింది. మనీషితంచ ప్రాప్నోతి చింతయన్ మధుసూదనం ఏకాంత భక్తి సతతం నారాయణ పరాయణ. ఆ భగవంతుణ్ణి మనం దర్శించగలిగితే, ఆ గోవిందుణ్ణి తన్మయత్వంతో నిత్యం ఆరాధించగలిగితే సకల కామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయట. ఎందుకంటే సర్వాన్ కామానవాప్నోతి సమారాధ్య జగద్గురుం తన్మయత్వేన గోవింద ఇచ్చేతద్దాల్భ్యా నాణ్యథా అని చెప్పి ఈ సర్వాభీష్టాలు నెరవేర్చేటటువంటి ఆ వెంకటేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్వామికి ఒక్క ప్రణామాన్ని మనం అర్పిస్తే చాలండి. ఎందుకంటే ఆ వందనం మనం సమర్పిస్తే అది 10 అశ్వమేధ యాగాలతో సమానమట. మరి 10 అశ్వమేధ యాగాలు వర్ణించినటువంటి వానికి పునర్జన్మ ప్రాప్తిస్తుంది. కానీ ఇటువంటి శ్రీనివాస భగవానునికి ఒక్క వందనం ఆచరిస్తే పునర్జన్మ లేదు అని చెప్పి కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః దశాశ్వమేధావబృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఎందుకంటే ఈ పరమాత్మ దయాసముద్రుడండి. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరినీ ఏమాత్రం కూడా నిరాశ అనేటువంటిది కలిగించడు. ఎప్పుడు మానసం స్నానం విష్ణు చింతనం అని చెప్పి విష్ణు చింతనమే మానస స్నానము అని చెప్పి శాస్త్ర నిర్ణయం. మరి ఆ విష్ణు చింతన ఎవరైతే అలవర్చుకుంటారో సర్వత్రా కూడా విష్ణు భగవానుణ్ణే ఎవరైతే దర్శిస్తారో ఆ సమదర్శన వీక్షణము ఎప్పుడైతే కలుగుతుందో వారందరికీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట. అంటే సమస్యల వెంట మనం పరిగెత్తకూడదు. సమస్యలను మనం వెంటాడినప్పుడు ఆ భగవత్ చింతనను ఆ భగవన్నామాన్ని మనం అలవరుచుకుంటే ఆ సమస్యలన్నీ కూడా వాటంతటవే సమసిపోతాయి. ఆ మనస్సులోని వాసనలన్నీ కూడా అడిగొంటిపోతాయి. మరి అప్పుడు మనకు కలిగే కోరిక ఏంటి అంటే మన మనసులో భగవంతుణ్ణి దర్శించాలి అనేటువంటి కోరిక తప్ప మనకేదీ కూడా స్ఫురించదట. అందుకే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం. ఆ జగన్నాథుని యొక్క ముఖం స్వర్ణపాత్ర చేత కప్పబడి ఉంది అని చెప్పి ముండకోపనిషత్తు కూడా చెప్పింది. ఈరోజు స్వర్ణ రథం చూస్తూ ఉంటే మనకి ఆ భావన కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భగవాన్ని విశ్వసించి మరి జీవించేటటువంటి వారికి అందరికీ కూడా సకాలంలో సర్వము కూడా సమకూర్చబడుతున్నాయి. అంటే కష్టాలన్నీ కూడా అంతం చేసి కడతేర్చేటటువంటి కరుణా సముద్రుడు ఎవరు అని చెప్పి అంటే అదుగో శ్రీనివాస పరమాత్మే. ఆ అనుభూతిని మనం పొందుతున్నాము. గరుడ పురాణం కూడా ఒక మాట చెప్పిందండి. స్వామి యొక్క సేవలో తరించేటటువంటి ఆ రథాన్ని లాగుతూ చూడండి, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్త శిఖామణులు అందరూ కూడా పురుషులని కాదు, స్త్రీలని కాదు, భగవద్భక్తులైనటువంటి మేమంతా కూడా ఈ సేవలో తరిస్తున్నాము అని చెప్పి కూడా రథయాత్రలు మనం చూస్తూ ఉంటాం. ఎన్నో చోట్ల రథయాత్రలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఎక్కడైనా కూడా ఉత్సవాలు జరిగేటప్పుడు
ఈ రథ సంచారము అనేటువంటిది ఎంత సాంప్రదాయంగా వస్తూ ఉందో అంటే వ్యాస మహర్షి వర్ణించాడు భారతాది గ్రంథాల్లో. యుద్ధాల్లో కూడా విరిగా రథ సంచారం జరుగుతుంది. అలాగే మనం పైన తిరుమలలో చూస్తాం, ఆ రథం ఏ విధంగా అయితే ఆ తిరువీధుల్లో స్వామి గరుడధ్వజుడై 4 గుర్రాలతో కూడినటువంటి రథంపై ఎలాగైతే విహరిస్తాడో, మరి ఆ ఉత్సవమూర్తిని ఈరోజు రథం మీద ఉంచి ఊరేగిస్తూ ఈ రథోత్సవాన్ని మనం ఎందుకు చూడాలి అని చెప్పి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అంటే బ్రహ్మోత్సవాల సమయాల్లో ఈ రథం మీద ఉన్నటువంటి స్వామివారిని మనం చూస్తే మోక్షప్రదాయకమని చెప్పి చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే, మనకి పునర్జన్మ అనేటువంటిది ఉండదట. ఈ రథోత్సవాన్ని కళ్ళారా చూడగలిగితే మరి మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటువంటి జన్మాంతర పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. అందుకే ఇక్కడ స్వామి రథంపై ఊరేగి స్వామికి మనం ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని మనం మనసులో అనుకున్నా కూడా ఆ స్వామి మనల్ని తరింపజేస్తాడట. అంత విధిగా యద్దుర్లభం యదప్రాప్యం మనసో ఎన్నగోచరం తదప్యప్రార్థితం ధ్యాతో దదాతి మధుసూదనః. ఆలయ రాజగోపుర దర్శన భాగ్యాన్ని కూడా భక్తులందరికీ కలుగుతుంది. చూడండి, శ్రీనివాస మంగాపుర బ్రహ్మోత్సవ సమయాలలో ఈ గాలిగోపురం స్వామి యొక్క ఈ ఆలయ ప్రాంగణ సమీపంలో ఉన్నటువంటి ఈ సన్నివేశాలన్నీ కూడా మనకి చూస్తూ ఉంటే మనకు కలిగేటటువంటి అనుభూతులు ఎలాగుంటాయో చూడండి. అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొంటే కేవలం ఆ ఉత్సవ సేవలో సేవ చేస్తే తరించేటటువంటి ఉపాయాలన్నీ కూడా శాస్త్రాల్లో వర్ణించాడు. ఎందుకంటే అగోచరమైనటువంటిది, మనస్సుచే పొందటానికి వీల్లేనటువంటిది, దుర్లభమైనటువంటి దాన్ని కూడా తాము కోరకున్నా కూడా ఆ మధుసూదనుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి గరుడ పురాణం చెప్పిందండి. ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మానికి అతీతుడు, ధర్మచ్యుతిని ఖండించి మరి ఆ ధర్మస్థితి నుండి అతీత స్థితికి నడిపిస్తాడట. తాను దయాస్వరూపుడు కాబట్టి తన కరుణ ఏదైతే ఉంటుందో అది అందరి మీద కూడా సమానంగా వర్షింపజేస్తాడట. మరి అందరికీ అందుబాటులో ఉంటాడట. పిలిస్తే పలుకుతాడట, తలిస్తే తరింపజేస్తాడట, విలపిస్తే బంధాన్ని విడిపిస్తాడట, కన్నీరు కారిస్తే కనుల ముందు కనిపిస్తాడట. అదిగో చూడండి, స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని మనం కనులారా చూడగలిగితే ఈ బ్రహ్మోత్సవ శోభలో ఇంత విధిగా పాల్గొన్నటువంటి వారికి ఇంకా ఎంతగా మక్కువప్రదమో చూడండి. ఆ భగవంతుడు ఆద్యంతాలు లేవు కాబట్టి వైభవము ఎంత గొప్పదో కూడా వేదమాత కూడా వర్ణించలేకపోయిందట. చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును, అంతరంగములోనున్న హరియే గతిగాక. చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. పుట్టించిన కర్మమే పోషించకుండునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట. పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట, పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట. చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని, చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని. అంతరంగములోనున్న హరియే గతిగాక. చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును, అంతరంగములోనున్న హరియే 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 హరియే.
పక్కన విత్తిన భూమి పంట పండకుండునట పక్కన విత్తిన భూమి పంట పండకుండునట ఎక్కడా మాయే భ్రమయింపించునట అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట దిక్కుదశ ఎవ్వరు ఈ దేహి కరుణించను అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తాను చేకొని రక్షించును అంతరంగములోనున్న హరియే 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 ఆశల పెట్టే పాయమే అటమట మౌనట ఆశల పెట్టే పాయమే